ఈవినింగ్ అమ్మా. వాయిస్ క్లారిటీ ఉందా? ఆడియో వీడియో ఓకే. మీకు టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేశారా? సీమే గ్రూప్ ఏంటి మీ టెలిగ్రామ్ గ్రూప్ పేరు? హైదరాబాద్ May 20. ఇదా గ్రూప్ 1 May 2024 ఇది అయ్యి ఉంటుంది. ఓకేమ్మా, రైట్, స్టార్ట్ చేద్దాం. ఏంటి నేను మాట్లాడుతున్నా? ఏదైనా చదవమని చెప్పానా నేను? ఏది నేనే చెప్పానా? A to G పాయింట్స్ వర్క్ ఏమైనా ఇచ్చారా? నేనే చెప్పాను. నేను చెప్పారా? ఓకే. నెక్స్ట్ కన్వర్షన్స్ ఉన్నాయా? రైట్. తర్వాత ఇప్పుడు నిన్న చెప్పిన మ్యాటర్ అంతా గుర్తుంది కదా? హౌ టు రిజిస్టర్ ఏ కంపెనీ. ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? 3 స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ 3 స్టెప్స్ నిన్న మనం మాట్లాడుకున్నాం కాబట్టి దానికి ఎక్స్టెండెడ్ డిస్కషన్ ఒక 2 ఉంది. ఆబ్లిగేషన్, పనిష్మెంట్. ఈ 2 ఇప్పుడు మాట్లాడేసి క్లోజ్ చేద్దాం. దాని తర్వాత నేమ్ రిజర్వేషన్ గురించి ప్రాక్టికల్గా ఒకటి చూద్దాం. దాని తర్వాత ఇంకా టైం ఉంటే అప్పుడు మనం ఆల్రెడీ స్టాట్యూటరీ కంపెనీస్ ఇవన్నీ మాట్లాడుతున్నాం చూసారా, వాటి గురించి చిన్న నోట్స్ ఉంది, అది ఒకసారి కంప్లీట్ చేసేసి ఈరోజు క్లోజ్ చేద్దాం. ఇంకా రేపటి నుంచి తర్వాత సెషన్స్ నుంచి మోస్ట్ ప్రాబ్లీ మండే నుంచి అనుకుంటా, రేపు క్లాస్ ఉంటుంది లేండి, ప్రాబ్లీ మండే నా క్లాస్ ఉంటుంది. ట్యూస్డే నుంచి నెక్స్ట్ ఎప్పుడైతే ఇవి ఉంటాయో ఆ క్లాసెస్ నుంచి ఇంక మనం బేసిక్స్ అయిపోతాయి. ఇంకా మనం మెల్లగా స్టార్ట్ చేద్దాం కాన్సెప్ట్స్. అంటే ఇవి కూడా కాన్సెప్ట్స్ ఏనమ్మా, ఇవి బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట. అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్దాం. అడ్వాన్స్డ్ లెవెల్ అంటే ఏముండవమ్మా, మీటింగ్స్, మినిట్స్, డైరెక్టర్స్, ఫస్ట్ డైరెక్టర్స్ వస్తారండి, అవన్నీ పెద్ద పెద్ద టాపిక్స్ అనమాట. మీటింగ్స్ ఈజ్ ఎ బిగ్ టాపిక్, మినిట్స్ ఈజ్ ఎ బిగ్ టాపిక్, జనరల్ మీటింగ్ అంటే ఏంటి, ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్, ఇలాంటి కొన్ని మీటింగ్స్ గురించి ఉంటాయి. డైరెక్టర్స్ గురించి ఉంటుంది, అపాయింట్మెంట్, రీఅపాయింట్మెంట్. మళ్ళీ డైరెక్టర్స్లో రకాలు ఉంటారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అవి చూద్దాం. సరే, అది అడ్వాన్స్డ్ లెవెల్లో చూద్దాం. ఇప్పుడు నిన్న చెప్పిన ఈ 3 స్టెప్స్ గుర్తున్నాయి కదా? కంపెనీ స్టార్టింగ్లో ఈ 3 స్టెప్స్ అనమాట. ఫస్ట్ నేమ్ రిజర్వేషన్ చేసుకుంటాం, నెక్స్ట్ డాక్యుమెంట్స్ పెడతాం, తర్వాత ROC అపాన్ సాటిస్ఫాక్టరీ వెరిఫికేషన్ he will allot incorporations, he will send incorporation certificate by allotting SIN number. SIN means corporate identification number అన్నమాట. ఓకే, చాలామంది కంపెనీ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటారు. కంపెనీ ఐడెంటిఫికేషన్ నెంబర్ కాదు, కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఈ డాక్యుమెంటేషన్ కూడా అయిపోయింది, నేను చదివాను G పాయింట్స్ దాకా. ఇప్పుడు ఇది చూడండి అమ్మా, ఈ ఆబ్లిగేషన్, పనిష్మెంట్, ఈ 2 ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్లిగేషన్ అంటే ఏం చెప్తారంటే, టాపిక్ ఈజ్ సింపుల్ అమ్మా. ఒకసారి మనం సర్టెన్ టైప్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ఇచ్చి రేపొద్దున మనం తప్పేమైనా ఉంది, మనం దొరికిపోతాం అన్న టైంకి ఆ డాక్యుమెంట్స్ని మనం మాడిఫై చేయొచ్చు, మార్ఫ్ చేయొచ్చు, ట్యాంపర్ చేయొచ్చు. అలా చేయకుండా ఉండడానికి
కంపెనీస్ యాక్ట్ ఏం చెప్తుందంటే, నువ్వు కంపెనీ స్టార్ట్ చేయడం కోసం ఆర్ఓసికి ఏవైతే డాక్యుమెంటేషన్స్ ఇచ్చావో ఆ డాక్యుమెంటేషన్స్ అన్నీ కూడా దాని తాలూకా జిరాక్స్ కాపీస్ నీ దగ్గర ఉండాలి. ఎన్ని రోజులు ఉండాలంటే నీ కంపెనీ క్లోజ్ అయ్యేదాకా అది ఉంటానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు ఎవడో తప్పు చెప్పాడమ్మా, ఆ తప్పు తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాత అది తప్పు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇది అని చెప్పి బయటకు వచ్చింది. అది ఇప్పుడు నిన్న మనం కాన్సెప్ట్ చూసాం, డిక్లరేషన్స్ కాన్సెప్ట్. డిక్లరేషన్స్లో ఒక డిక్లరేషన్ గుర్తుందా ఏంటి? మేము ఇచ్చినవన్నీ కరెక్ట్. దాంతోపాటు అంటే మేమేం తప్పులు చేయలేదు, మేము మోరల్ టర్పిట్యూడ్ తప్పులు ఏవి చేయలేదు లాస్ట్ 5 yearsలో, అండ్ అలాగే మేము కంపెనీ స్టార్ట్ చేసే క్రమంలో మేమేం అబద్ధాలు ఆడట్లేదు, అండ్ మేము చెప్పిందంతా కూడా నిజమే అని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది అబద్ధం, వాడు రీసెంట్గా 2 సంవత్సరాల క్రితమే రేప్ కేసులో జైలుకి వెళ్ళి వచ్చాడనో ఇట్లాంటి ఏదైనా తర్వాత బయటకు వచ్చింది అనుకోమా, వీళ్ళలోపు డాక్యుమెంట్స్ ఏం చేస్తారు, ట్యాంపర్ చేస్తారు. అందుకని అలా చేయకుండా ఉండడానికి, లేదా మాట మార్చేస్తారు, లేదు మేము అధికారి చెప్పింది మేము వేరే మాట చెప్పా ఉంటారు. అందుకే అలా మాట మార్చడానికి వీలు లేకుండా నువ్వు కంపెనీ స్టార్టింగ్ ఏమంటారు బిగిన్ చేయడానికి, ఇన్కార్పొరేట్ చేయడానికి నువ్వు ఏదైతే డాక్యుమెంటేషన్స్ ఇచ్చావో యాజ్ ఇట్ ఈజ్ అదే సెట్ని నీ దగ్గర ఉంచుకోవాలి. ఎన్ని రోజులు ఉంచుకోవాలి? కంపెనీ మళ్ళీ క్లోజ్ అయ్యేదాకా ఉంచుకోవాలి. సార్ కంపెనీ 200 సంవత్సరాలు నడిస్తే 200 ఉంచుకోవాలా? ఎస్ ఉంచుకోవాలి. కంపెనీ 50 సంవత్సరాలు రన్ అయితే 50 సంవత్సరాలు ఉంచుకోవాలి. కంపెనీ ఎప్పుడు క్లోజ్ అయితే అప్పటి వరకు అవి క్యారీ ఫార్వర్డ్ చేయాలి. మీకు తర్వాత కంపెనీస్ యాక్ట్లో ప్రిజర్వేషన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనే క్లాజ్ వస్తుంది. ప్రిజర్వేషన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, అందులో 7 years పాటు ఉంచుకోవాలని చెప్తాడు. ఏ డాక్యుమెంట్స్, ఫైనాన్షియల్ అకౌంట్స్ని, రికార్డ్స్ని అప్ టు 7 years ఉంచుకోవాలని చెప్తాడు. చాలామందిని స్టూడెంట్స్ వాడు ఇక్కడ ట్రిక్కీగా క్వశ్చన్ అడుగుతాడు. ఎలా అడుగుతాడంటే, డాక్యుమెంటేషన్ అనగానే ప్రిజర్వేషన్ అనగానే 7 years గుర్తొస్తుంది చాలామందికి. కొన్ని సర్కమ్స్టాన్సెస్లో 3 years ఉంటుంది. ఈ రెండే ఉంటాయి, 7, 3. ఇప్పుడు వాడు ఆ క్వశ్చన్, అలాంటి క్వశ్చన్ అడుగుతున్నట్టు అడిగి మీకు ఇన్కార్పొరేషన్ అడిగి MCQsలో కానీ దీంట్లో కానీ ఆప్షన్స్ ఇస్తాడు కన్ఫ్యూజ్ చేయడానికి. 7 years, 2 years, 3 years టిల్ డిజల్యూషన్ అంటాడు. చాలామంది 7 years అని అనుకుంటారు. నో, 7 years కాదమ్మా. కంపెనీ ఇన్కార్పొరేషన్ కోసం నువ్వు ఇక్కడ ఈ స్టెప్స్లో ఎస్పెషల్లీ స్టెప్ నెంబర్ 2లో ఏ డాక్యుమెంటేషన్స్ అయితే ఇస్తున్నావో ఆ పేపర్ వర్క్ అంతా నీ దగ్గర ఉండాలి. మళ్ళీ కంపెనీ క్లోజ్ అయిపోయేదాకా, అది నెంబర్ ఆఫ్ ఇయర్స్ అన్న అయ్యి ఉండొచ్చు, నువ్వు అలా మెయింటైన్ చేయాలి. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అందుకే ఇక్కడ పేరు చూడండి, ఏం పెట్టాం మనం? ఆబ్లిగేషన్ అని అంటున్నాం. వాట్ ఈజ్ ఆబ్లిగేషన్? రెస్పాన్సిబిలిటీ. కంపెనీకి ఉన్న బాధ్యత. పోయి ఎక్కడో పడేసాం, భోగి మంటలు వేసేసాం, కుదరదు. ఆబ్లిగేషన్ అమ్మ టిల్ డిసల్యూషన్ నువ్వు మెయింటైన్ చేయాల్సిందే. దట్ ఈస్ అన్ ఆబ్లిగేషన్ విచ్ ఈస్ ఇంపోజ్డ్ బై ద కంపెనీస్ యాక్ట్ ఆన్ ద కంపెనీ. కంపెనీస్ యాక్ట్ కంపెనీ మీద పెడుతున్నటువంటి ఒక బాధ్యత. మాకు తెలియదు, ఎక్కడ పడేసాం, అట్లాంటి కుదరవు అన్నమాట. ఓకేనా? చూడండి, సెక్షన్ 7 subsection 4 provides that the company shall maintain and preserve the copies of all documents. చూసారా? All documents and information as originally filed with the ROC. ROCకి మాయ మాటలు చెప్పి రిజిస్ట్రేషన్ చేసావా, నిజం చెప్పి రిజిస్ట్రేషన్ చేసావా తెలియాలి కదా తర్వాత. అందుకనే నువ్వు ROCతో ఫైల్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఎక్కడ ఉండాలి? అట్ ఇట్స్ రిజిస్టర్డ్ ఆఫీస్. ఎన్ని రోజులు ఉండాలి? టిల్ ఇట్స్ రిజల్యూషన్. కంపెనీ క్లోజ్ అయ్యేదాకా అది మెయింటైన్ చేస్తూనే ఉండాలి. ఒకవేళ ఇలాంటి వాటిలో మీరు ఏదైనా తప్పులు చేస్తే ఏం జరుగుతుంది? ఫస్ట్ చూడండి అమ్మా, సెక్షన్ 7 subsection 5 provides that if any person furnishes false or incorrect particulars, అంటే అబద్ధాలు కనుక చెప్తే, లేదా వాడు ఏదన్నా నిజాన్ని దాచేసిన, చాలామంది తెలివిగా తప్పించుకుంటారు, మేము అబద్ధం చెప్పలేదు నిజం దాచాం అంతే అంటారు. అందుకనే అంటే రెండు వేరువేరమ్మా నిజానికి. టెల్లింగ్ లై అండ్ సప్రెసింగ్ ఏ మెటీరియల్ ఫ్యాక్ట్ బోత్ ఆర్ డిఫరెంట్ థింగ్. నిజం చెప్పకపోవడం అబద్ధం, అర్థమైందా? సో నిజం దాచడం అనేది అబద్ధం అని చెప్పి వీళ్ళు చెప్తారు. సో అందుకనే కంపెనీస్ యాక్ట్ 2 pointsని కవర్ చేసింది. నువ్వు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, మెటీరియల్ ఫ్యాక్ట్ని సప్రెస్ చేసిన, సప్రెషన్ అంటే దాచేయడం, హైడింగ్ అనమాట. ఇదిగోండి, ఆర్ సప్రెసెస్ ఎనీ మెటీరియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ విచ్ హీ ఈజ్ అవేర్ ఇన్ ఎనీ డాక్యుమెంట్స్ ఫైల్డ్ విత్ ROC. అంటే ROCతో డాక్యుమెంట్స్ ఫైల్ చేస్తున్నప్పటికీ వాడికి తెలుసు
వాడు అబద్ధం చెప్తున్నాడని లేదా ఒక నిజాన్ని దాస్తున్నాడని ఇలా కనుక చేస్తే కంపెనీ హీ షల్ బి లయబుల్ ఫర్ అన్ యాక్షన్ అండర్ 447. ఆ 447 అంటే కూడా చూద్దాం. తర్వాత ఇంకో సెక్షన్ 7 ఏం చెప్తుందంటే ఏ కంపెనీ గాట్ ఇన్కార్పొరేటెడ్ బై ఫర్నిషింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఆర్ బై సప్రెసింగ్ ఎనీ మెటీరియల్ ఫ్యాక్ట్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఎనీ ఆఫ్ ద డాక్యుమెంట్స్ దెన్ సచ్ కంపెనీ ఆర్ బై ఎనీ ఫ్రాడ్యులెంట్ యాక్షన్ ద ట్రైబ్యునల్ మే ఆన్ బై అప్లికేషన్ మేడ్ టు ఇట్. అంటే ఇలా కనుక జరిగిందని తెలిస్తే ట్రైబ్యునల్ ఎలాంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చు. అలాంటి యాక్షన్ ఈ 5 ఏ యాక్షన్ అన్నా అయ్యి ఉండొచ్చు. 5 ఫస్ట్ యాక్షన్ ఏంటి? పాస్ సచ్ ఆర్డర్స్ యాజ్ ఇట్ మే థింక్ ఫిట్ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ ఇంక్లూడింగ్ చేంజెస్ ఇఫ్ ఎనీ ఇన్ ఇట్స్ MOA, AOA, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంపెనీ అండ్ ఇట్స్ మెంబర్స్ ఆర్ క్రియేటర్స్. అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారు, అన్ని అబద్ధాలే చెప్పారు. 10 మంది జైలుకి వెళ్ళి వచ్చారు, 10 మంది బయటకు వచ్చారు. 2 సంవత్సరాలు జైలుకి వెళ్ళి అబ్బాయి మేము అసలు జైలుకి వెళ్ళలేదు, అప్పుడు పిక్నిక్ వెళ్ళాము, ఎవరికి తెలియదు అని అనుకున్నారు. ఒక పెద్ద కంపెనీ స్టార్ట్ చేశారు, చాలా విస్తృతంగా బిజినెస్ యాక్టివిటీస్ చేస్తున్నారు. ఆల్ ఆఫ్ అ సడన్ వాళ్ళకి ఎక్కడి నుంచో డబ్బులు వచ్చినాయి, విస్తృతంగా బిజినెస్ యాక్టివిటీ చేస్తున్నారు. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఈ 10 మంది మామూలు వాళ్ళు కాదు. ఎవరి 10 మంది? జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అని చెప్పి ROCకి ఎవరో కంప్లైంట్ ఇచ్చారు. ROCకి ఎవరో చెప్పారు ఇన్ఫర్మేషన్. వాడు క్రాస్ చెక్ చేసుకుంటే నిజమే అని చెప్పి తెలిసింది. ఇప్పుడు ట్రైబ్యునల్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ ట్రైబ్యునల్ కోర్ట్ అనమాట, NCLT కోర్ట్ వచ్చేసి మీరు కంపెనీని తీసేయండి, క్లోజ్ చేసేయండి అని అందనుకో, కంపెనీ మీద ఎంతమంది బతుకుతున్నారు? బోల్డ్ అంతమంది క్రియేటర్స్ ఏమో అప్పిచ్చారు, బోల్డ్ అంతమంది దగ్గర ఏమో డబ్బులు తీసుకున్నారు అడ్వాన్సుల పేరు మీద. ఈ కంపెనీ మీద చాలామంది ఎంప్లాయీస్ నిలబడి ఉన్నారు, బతుకుతూ ఉన్నారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ కంపెనీ క్లోజ్ చేయడం అని చెప్పడం కరెక్ట్ కాదు, హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో కరెక్ట్ కాదు. అందుకే కోర్టు ఏం చేస్తుంది తెలుసా? ఇలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉంటే క్లోజ్ చేయమని చెప్పకుండా యాజ్ ఇట్ మే థింక్ ఫిట్, అంటే దానికి ఆ సిచ్యువేషన్కి ఏది అనుగుణంగా ఉంటే అలా ఆర్డర్ పాస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్మెంట్, వీళ్ళందరూ అబద్ధాలు చెప్పారు కదా, ఈ మేనేజ్మెంట్ని తీసేసి మంచి మేనేజ్మెంట్ని పెడితే క్లోజ్. సత్యం కేసులో అదే కదమ్మా జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సత్యం కేసులో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ సత్యం కంపెనీ స్కామ్ బయటకు వచ్చి ఆయన ఒప్పేసుకుని బోర్డ్ ఆఫ్ షేర్ హోల్డర్స్ అందరికీ ఓపెన్ లెటర్ అపాలజీ చెప్పేసి ఇట్లా లేని ప్రాఫిట్ ఉన్నట్టు చూపించాను, సారీ ఏమనుకోవద్దు, ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ పనిచేశాను, బట్ సమ్హౌ అది వర్క్ అవ్వలేదని చెప్పి ఓపెన్గా చెప్పేసినప్పుడు స్టాక్ మార్కెట్లో ఆ షేర్ అంతా పడిపోయింది. ఆ కంపెనీ క్లోజ్ చేసేమని చెప్పడం తేలిక, కానీ కోర్టు అలా చేయలేదు. కోర్టు ఏం చేసిందంటే ఈ కంపెనీని ఎలాగైనా నిలబెట్టాలి. ఎందుకంటే IT సెక్టర్లో ఇది చాలా 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 మంచి సర్వీసెస్ ఇచ్చిన కంపెనీ, అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం చాలాసార్లు మన కంట్రీని ప్రౌడ్గా చేసిన కంపెనీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా ఫారెక్స్ని మన కంట్రీకి తెచ్చిన కంపెనీ. దీన్ని ఆల్ ఆఫ్ సడన్ అలా వదిలేయమని చెప్పడం కరెక్ట్ కాదు, క్లోజ్ చేసామని చెప్పడం కరెక్ట్ కాదు. సో కరెక్ట్ కాదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే మేనేజ్మెంట్ని మార్చి ఈ మేనేజ్మెంట్ని, అంటే ఇప్పుడు పాత మేనేజ్మెంట్ ఉంటారు కదా వాళ్ళని తీసేసి కొత్త మేనేజ్మెంట్ ఇంట్రడ్యూస్ చేసి ఆ మేనేజ్మెంట్తో ఎఫెక్టివ్గా నడిపించి దేన్ని ఒక దానికి అమ్మేయమంటారు. సత్యంలో అది జరిగింది. టెక్ మహీంద్రా వాళ్ళకి అమ్మేసేవాడు. సింపుల్. ఇప్పుడు కంపెనీ నిలబడింది, ఎంప్లాయీస్ నిలబడ్డారు, క్రియేటర్స్ నిలబడ్డారు, బిజినెస్ ఉంది. అదే ఆ రోజు కోర్టు కనుక షట్ డౌన్ ద కంపెనీ అంటే చాలామంది ఎఫెక్ట్ అవుతారు. అంటే కొన్నిసార్లు వదిలేయడం తేలిక, కష్టపడి మళ్ళీ రీబిల్డ్ చేయడం కష్టం. అందుకని కోర్టు ఏం చేస్తుందంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ రీబిల్డ్ చేయడానికే చూస్తుంది. అర్థమైంది? ఎక్స్పోజర్ ఎక్కువగా ఉన్నప్పుడు దీనివల్ల చాలామంది సఫర్ అవుతారు కాబట్టి నో అట్లా క్లోజ్ చేసేమని చెప్పడం కరెక్ట్ కాదు. తప్పు చేసింది ఎవరు? మేనేజ్మెంట్. వాళ్ళని బయట తీసేసి కొంచెం మంచి వాళ్ళని పెట్టు. అప్పుడు UPA గవర్నమెంట్ TN మనోహర్ అని పెట్టింది. ఆయన ICI ప్రెసిడెంట్, CA ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ TN మనోహర్. ఏదైతే హానెస్ట్ పర్సన్, మంచిగా వర్క్ చేసేట్లు అని చెప్పి ఇచ్చిపెట్టారు. ఆ టోటల్ మెర్జర్ అంతా చూసుకోవడానికి, ఫైనాన్షియల్ ఇదంతా చూసుకోవడానికి. సో అట్లా కంపెనీ కోర్టు ఏం చేస్తుందంటే ఒక మంచి వాళ్ళని తీసుకొచ్చి పెడుతుంది. అలా చేయొచ్చు, పాయింట్ నెంబర్ 1. లేదు ఇంకోటి ఎలా చేయొచ్చు, కోర్టు మే డైరెక్ట్ దట్ లయబిలిటీ ఆఫ్ ద మెంబర్స్ షల్ బి అన్లిమిటెడ్. ఇందులో మెంబర్స్ తప్పు ఉంది. ఏం తప్పు ఉంది? వాళ్ళందరూ దొంగ వెధవలు, తప్పులు చెప్పారు,
వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా సప్రెస్ చేసేసారు లేదా అబద్ధాలు చెప్పారు. వీళ్ళకి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళు స్టార్ట్ చేసేది లిమిటెడ్ కంపెనీ, ఎటుపోయినా మనకి ఎంతో వచ్చేది లిమిటెడ్ లాస్ అని అనుకుంటున్నారు. అందుకని అట్లా అనుకోకూడదు. అందుకని మెంబర్స్ యొక్క లైబిలిటీని ఏం చేస్తుంది? అన్లిమిటెడ్గా కన్వర్ట్ చేసేస్తుంది. అప్పుడు వీడు రోగం కుదురుతుంది. ఎన్నాళ్ళు ఏమనుకుంటున్నాడు, నేనేం చేసినా చెల్లుతుంది, నన్ను ఎవడేం చేయలేడు, ఎందుకంటే లా నాకు ప్రొటెక్షన్ ఇచ్చింది ఏమని, లిమిటెడ్ లైబిలిటీ అని అనుకుంటున్నాడు. అందుకే కోర్టు ఏం చేస్తుంది, లైబిలిటీని లిమిటెడ్ నుంచి అన్లిమిటెడ్గా మార్చేస్తుంది. అలా చేయొచ్చు. లేదా మూడోది, డైరెక్ట్ రిమూవల్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ ఫ్రమ్ ద ఆర్ఓసి. మీ రికార్డ్స్లో నుంచి అసలు ఈ కంపెనీని తీసేయండి, క్లోజ్ చేసేసేయండి అని చెప్పొచ్చు. అమ్మ ఇవన్నీ ఆప్షన్స్. అందుకే ప్రతిసారి ఇది ఉంది బ్రాకెట్లు ఏముంది చూడండి. ఆర్ అంటే ఏంటి? అది లేదా ఇది లేదా అది, అట్లా అంటే ఐదింటిలో ఏదో ఒక యాక్షన్ తీసుకోవచ్చు. 5 కలిపి కాదు యాక్షన్ తీసుకునేది. అంటే ఇదిగోండి మూడో పాయింట్లో ఏమంటున్నాడు, అసలు డైరెక్ట్గా క్లోజ్ చేసేయమని చెప్తున్నాడు. ఫస్ట్ పాయింట్లో ఏమంటాడు, డైరెక్ట్గా క్లోజ్ చేయొద్దులేండి, కొంచెం ఎక్కువ మంది నిలబడి ఉన్నారు కదా, సో కొంచెం బెటర్ వే ఏదైనా ఆలోచించండి నిలబెట్టడానికి అంటారు. లేదా మెంబర్స్ తప్పు ఉంది, ఇందులో స్కామ్స్టర్స్ అంతా మెంబర్స్, వీళ్ళు కావాలనే చెప్పలేదు అని అనిపించినప్పుడు మెంబర్స్ యొక్క లైబిలిటీని అన్లిమిటెడ్ చేసి పడేయని చెప్పొచ్చు. ఇదన్నీ కాకపోతే పాస్ అన్ ఆర్డర్ ఫర్ ద ఇమీడియట్ వైండింగ్ అప్ ఆఫ్ ద కంపెనీ, క్లోజ్ చేసేసేయండి అని చెప్పొచ్చు. లేదా పాస్ సచ్ ఎనీ అదర్ ఆర్డర్స్ యాజ్ ఇట్ మే డీమ్ ఫిట్. ఇంకా సిచ్యువేషన్ బట్టి ఇంకెనీ అదర్ ఆర్డర్ని కూడా పాస్ చేయవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు మీరు ఈవెన్ దో చిన్న చిన్న మిస్టేక్స్ కమిట్ అయినా కోర్టు ఎలా ఆలోచిస్తుందంటే, నువ్వు కంపెనీ స్టార్ట్ చేయడానికే ఇన్ని అబద్ధాలు చెప్పావంటే రేపు పొద్దున్న రంజనానికి ఇంకెన్ని అబద్ధాలు చెప్తావు. ఎలాంటప్పుడు నీ కంపెనీ ఎక్స్పోజర్ ఇవ్వడం కరెక్ట్ కాదు. అందుకనే కంపెనీని మొత్తం క్లోజ్ చేసేయమని కూడా చెప్పవచ్చు. ఎనీ టైప్ ఆఫ్ ఆర్డర్ అన్న కంపెనీ ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్, బిఫోర్ మేకింగ్ ఎనీ ఆర్డర్, కానీ ఇలా ఆర్డర్ చేసే ముందు ద కంపెనీ షెల్ బి గివెన్ ఏ రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్. అంటే వీళ్ళు ఎందుకు ఇలా చేశారు, ఇందులో నిజంగా వీళ్ళు తప్పు ఉందా, ఏదో భయపడి చేశారా, లేదా వీళ్ళని ఎవరైనా ఇలా బెదిరించారా, అసలు ఏం జరిగిందని చెప్పి వాళ్ళ వర్షన్ వినడానికి ఒక ఆపర్చునిటీని కోర్టు వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. ఈవెన్ దో ఎంత తప్పు చేసినా అమ్మ ఉరిశిక్ష వేసేటప్పుడు కూడా ఒకసారి అడుగుతారు, సో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా, ఎందుకు ఇలా చేసావు అట్లా అని చెప్పి ఒక ఆపర్చునిటీ ఇస్తారు ఎవరికైనా. అది వాడి బేసిక్ రైట్. అందుకే కంపెనీని కూడా ఎవడేదో చెప్పాడని చెప్పి క్లోజ్ వైండింగ్ అప్ అని చెప్పడానికి లేదు, అడగాలి. నువ్వు ఎవడో చెప్పాడు నీ గురించి ఎట్లా, నువ్వేమంటావు, కరెక్టేనా, నువ్వు ఇలా చేసావా, ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇవ్వాలి. ఇస్తే వాడు చెప్పాల్సింది వాడు చెప్పుకుంటాడు. సో అట్లా ఆపర్చునిటీ ఆఫ్ ద బీయింగ్ హర్డ్ ఇవ్వాలి. అండ్ ఇఫ్ ఎనీ, ఇదంతా ఓకే, సో సరిపోతుంది. ఒకసారి చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పనిష్మెంట్లు ఒకసారి జాగ్రత్త చూడండి. మీరు ఏదైనా తప్పు చేస్తే కోర్టు ఎలాంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చు. ఎలాంటి యాక్షన్ అంటే బేసిక్గా 5 యాక్షన్స్ ఉంటాయి. అందులో ఇమ్మీడియట్గా నార్మల్గా మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోజ్ చేసేయమని చెప్పకుండా మేనేజ్మెంట్ని మార్చడం ఒక పద్ధతి, ఓకేనా. రెండోది ఆర్ఓసి నేమ్ నుంచి నీ తీసేయడం ఒక పద్ధతి. మూడోది మీ లైబిలిటీని లిమిటెడ్ నుంచి అన్లిమిటెడ్ చేయడం ఒక పద్ధతి. నాలుగోది అసలు క్లోజ్ చేసేయడం 4వ పద్ధతి. ఐదోది క్లోజ్ చేయకుండా ఏదన్నా ఒక యాజ్ ఇట్ మే థింక్ ఫిట్, ఒక మంచి ఆర్డర్ ఉన్నాయి అంటే ఆ సిచ్యువేషన్ బట్టి ఏం చేయాలో అది చేయడం బెటర్ అనమాట. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్ బట్టి తీసుకుంటూ ఉంటారు. మనం ఇండియన్ కాంట్రాక్ట్లో ఫౌండేషన్లో కూడా మీరు చదువుకుంటారు, రీజనబుల్ టైం, రీజనబుల్ ప్లేస్ అని అంటారు. వాట్ ఈజ్ రీజనబుల్ టైం? రీజనబుల్ టైం అంటూ డెఫినేషన్ ఎక్కడ ఉండదు. డిపెండింగ్ అపాన్ ద సర్కమ్స్టెన్సెస్ రీజనబుల్ టైం మారిపోతుంది. మనం చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను రీజనబుల్ టైం అంటే. ఇప్పుడు మీరు స్విగ్గీలో ఆర్ జొమాటోలో లేదా ఊబర్ ఈట్స్లో ఫుడ్ ఆర్డర్ పెట్టారు, రీజనబుల్ టైం అంటే గంట లేదా 2 గంటలు, మ్యాక్స్ 3 అవర్స్ అంతే. అంతే. ఈరోజు ఆర్డర్ చేస్తే రేపు వస్తే తీసుకుంటాము, తీసుకో. అదే ఫ్లిప్కార్ట్లో ఒక మొబైల్ ఆర్డర్ చేసావు, వారం రోజుల్లో వచ్చినా తీసుకుంటావు. మరి ఫుడ్ ఒక్కరోజే వెయిట్ చేయలేని నువ్వు మొబైల్కి వారం రోజులు ఎందుకు వెయిట్ చేసావు? అక్కడ ప్రొడక్ట్ బట్టి ఇది ఆన్లైన్ డెలివరీయే, అది ఆన్లైన్ డెలివరీయే. మరి ఇక్కడేమో 2-3 గంటల్లోనే నీకు షుగర్ ఆగట్లేదు, మరి అక్కడేమో 1 వీక్ దాకా హోల్డ్ చేస్తాం. ఎక్కడ తేడా వస్తుంది? సిచ్యువేషన్. అందుకే రీజనబుల్ టైము, రీజనబుల్ ప్లేస్, సిచ్యువేషన్స్ అనేవి లాలో ఎక్కడా చెప్పరు. అది డిపెండింగ్ అపాన్ ద కేస్ అండ్ డిపెండింగ్ అపాన్ ద సర్కమ్స్టెన్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. అందుకే ఇక్కడ కూడా డిపెండింగ్ అపాన్ ద కేస్ కోర్టు
ఆ సిచ్యువేషన్కి ఎలాంటి ఆర్డర్ ఫిట్ అవుతుంది అని అనిపిస్తే అలాంటి ఆర్డర్ కూడా పాస్ చేయవచ్చు. ఇది పనిష్మెంట్స్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఆబ్లిగేషన్ అర్థమైందా? ఆబ్లిగేషన్ అంటే బాధ్యత. కంపెనీకి ఉన్న బాధ్యత ఏంటమ్మా? వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకోవాలి. ఎన్ని రోజులు? కంపెనీ డిజల్యూట్ వైండింగ్ అప్ అయ్యేదాకా. ఎక్కడ? రిజిస్టర్ ఆఫీస్లో. అర్థమైందా? రిజిస్టర్ ఆఫీస్లో. ఇలాంటివి అడుగుతాడు. వేర్ ఇట్ షుడ్ బి కెప్ట్ అట్లా అడుగుతాడు. అండ్ అలాగే పనిష్మెంట్, మీరు ఏదైనా తప్పులు చేశారని తెలిసినా లేదా మెటీరియల్ ఇన్ఫర్మేషన్ దాచిపెట్టారని తెలిసినా ఇమీడియట్గా మీ మీద కోర్టు ఎలాంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చు. క్లోజ్ చేసేయమని చెప్పొచ్చు, మీ లైబిలిటీ అన్లిమిటెడ్గా చేయవచ్చు, క్లోజ్ చేయకుండా మీ ప్లేస్లో వేరే వాళ్ళని తెచ్చిపెట్టచ్చు, ఆర్ఓసి రిజిస్టర్ నుంచి అసలు మీ పేరే తీసేయమని చెప్పొచ్చు, లేదా సిచ్యువేషన్ బట్టి వేరే ఆర్డర్ ఏదన్నా పాస్ చేయవచ్చు. ఎలాంటి యాక్షన్ అయినా కోర్టు తీసుకోవడానికి అధికారం ఉంది. ఓకేనా? ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం మాట్లాడాం కదా స్టాట్యూటరీ కంపెనీ ఇట్లాంటివి. ఇదిగోండి దీని గురించి కన్వర్షన్ కాదు, ఇది ఒక్కొక్కటి చూద్దాం. స్మాల్ కంపెనీ అప్పుడు అక్కర్లేదు కానీ స్టాట్యూటరీ కంపెనీ, రిజిస్టర్డ్ కంపెనీ, అసోసియేషన్స్ నాట్ ఫర్ ప్రాఫిట్. అసోసియేషన్స్ ఇందులో మొత్తం ఇచ్చేసాను, అయితే ఇందులో వద్దులేండి. అసోసియేషన్స్ నాట్ ఫర్ ప్రాఫిట్ నేను చెప్పాలండి, అది పెద్దదే ఉంది, నేను చెప్తానులేండి. అది ఈ రెండు చదవండి ఒకసారి. స్టాట్యూటరీ కంపెనీ, రిజిస్టర్డ్ కంపెనీ రెండు చదవండి. మనం తర్వాత అసోసియేషన్స్ నాట్ ఫర్ ప్రాఫిట్ స్టార్ట్ చేద్దాం. అదే సార్ అవ్వదులేండి, ఇవాళ ఒక హాఫ్ వరకు మనం కంప్లీట్ చేద్దాం. ఓకేనా? రైట్, చూడండి అమ్మా. స్టాట్యూటరీ కంపెనీ, రిజిస్టర్డ్ కంపెనీ రెండు చదవండి. అక్కడ మెటీరియల్ మనం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం దాని గురించి. స్టాట్యూటరీ వార్నింగ్ అనుకున్నాం. స్టాట్యూటరీ వార్నింగ్ అంటే చట్టబద్ధమైన వార్నింగ్ అన్నమాట. అర్థమైందా? సేమ్ అట్లాగే స్టాట్యూటరీ కంపెనీ అంటే చట్టబద్ధమైన కంపెనీ. అది రిజిస్టర్డ్ కంపెనీ రెండు చదవండి. 2 minutes. దాని కింద రిజిస్టర్డ్ కంపెనీ కూడా చదివేసేయండి.
ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి అమ్మా, అసోసియేషన్స్ నాట్ ఫర్ ప్రాఫిట్ మాట్లాడుతున్నాం. వీటినే చారిటబుల్ కంపెనీస్ అని అంటాడు. ఒక్కసారి అనుకుంటా అడిగాడు ఎస్ఏ దాంట్లో 8 మార్క్స్కో 6 మార్క్స్కో సిఏలో అడిగాడు, సిఎంఏలో రైట్ అబౌట్ చారిటబుల్ కంపెనీస్ అని చెప్పి అడిగాడు, ఒకసారి అడిగాడు. బట్ నేను ఇట్లాంటి ఎస్ఏ క్వశ్చన్స్ ఇందులో నుంచి అడుగుతాడని ఎక్స్పెక్ట్ చేయను కానీ కమింగ్ అటెంప్ట్స్లో ఏమో అడగవచ్చు, అది వేరే విషయం. ఎక్స్పెక్టేషన్ అయితే ఇలాంటి ఎస్ఏ క్వశ్చన్స్ కన్నా వీటిలో ఏదో ఒక లైన్ని షార్ట్ ఆన్సర్ గాను, ఎంసీక్యూ గాను, ఆర్ ఎల్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లోను వీటిలో అడుగుతాడని ఎక్స్పెక్టేషన్. ఇందులో పనిష్మెంట్లు ఏంటి, రూల్స్, వీటి గురించి అడుగుతాడు. సో అందుకే దీని గురించి తెలుసుకోవాలి. సో అసోసియేషన్స్ దేనికమ్మా? అసోసియేషన్స్ ఫర్ ప్రాఫిటా నాట్ ఫర్ ప్రాఫిటా? నాట్ ఫర్ ప్రాఫిట్ అంటే చారిటబుల్ కంపెనీస్ అన్నమాట. జాగ్రత్త చూడండి. సెక్షన్ 8 of the Companies Act 2013 talks about the formulation of the companies with ఏ ఆబ్జెక్ట్స్? చారిటబుల్ ఆబ్జెక్ట్స్. చారిటబుల్ ఆబ్జెక్ట్స్తో ఫామ్ అయినటువంటి కంపెనీస్ గురించి మాట్లాడుతుంది. ఏది? సెక్షన్ నెంబర్ 8. ఇదే 1956 యాక్ట్ ప్రకారం అయితే సెక్షన్ 25. ఓకే. ద అలౌడ్ ఆబ్జెక్ట్స్ ఆర్ యాజ్ ఫాలోస్. అంటే చారిటబుల్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే 1. ప్రమోషన్ ఆఫ్ కామర్స్, ఆర్ట్, సైన్స్, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, రీసెర్చ్, సోషల్ వెల్ఫేర్, రిలీజియన్, చారిటీ, ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఆర్ సచ్ ఎనీ అదర్ ఆబ్జెక్టివ్ అన్నమాట. ఎలాంటిదైనా సరే దేన్ని ప్రమోట్ చేద్దామనైనా పెట్టుకోవచ్చు. మొన్న నేను అన్నాను కదా, కొంతమంది హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి చేస్తారు, కొంతమంది ఏంటంటే వృద్ధాశ్రమాలు నడుపుతారు, కొంతమంది ఆర్ఫన్స్కి చేస్తారు. ఎట్లా అయినా సరే అట్లా ఒక ఆర్ట్ని ప్రమోట్ చేద్దామని లేదా ఒక స్పోర్ట్స్ని ప్రమోట్ చేద్దామని ఏదైనా చేయొచ్చు అనమాట. అండ్ సెక్షన్ నెంబర్ 8 మస్ట్. ఇక్కడ మస్ట్ అంటున్నాడు అమ్మ, ఖచ్చితంగా. అంటే ఇందులో ఎలాంటి బార్గెనింగ్ లేదు. మస్ట్ ఏం చేయాలి? మస్ట్ ఇంటెండ్స్ టు అప్లై ఇట్స్ ప్రాఫిట్స్ ఆర్ అదర్ ఇన్కమ్. దేనికోసం మాత్రమే వాడాలి? ఇన్ ప్రమోటింగ్ ఇట్స్ ఆబ్జెక్ట్స్. నీకు లాభం వస్తే ఆ లాభాన్ని ఈ సెక్షన్ 8 కంపెనీ ఆబ్జెక్ట్స్ కోసమే వాడాలి. అండ్ మస్ట్ ఇంటెండ్స్ టు ప్రొహిబిట్ ద పేమెంట్ ఆఫ్ ఎనీ డివిడెండ్ టు ఇట్స్ మెంబర్స్. అంతేగాని మెంబర్స్ దొంగలు ఊర్లు పంచుకున్నట్టు మీరు ఇట్లా చేసుకోవడం కరెక్ట్ కాదు, డివిడెండ్లు తీసుకోకూడదు అని చెప్తారు. ఓకేనా. జస్ట్ ఈ 4 లైన్లు ఒకసారి చదవండి, ఒక నిమిషం. ఓకే. సో సెక్షన్ 8 కంపెనీ దేనికోసం స్టార్ట్ చేయాలంట? ప్రమోషన్ ఆఫ్ కామర్స్, ఆర్ట్, సైన్స్, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ ఇట్లాంటివి అనమాట. ఖచ్చితంగా చేయాల్సిన పనులు ప్రాఫిట్స్ అనేది ఆ పర్పస్కే వాడాలి, వేరే పర్పసెస్కి వాడకూడదు. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం మెంబర్స్ ఎప్పుడూ కూడా డివిడెండ్స్ తీసుకోకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ కండిషన్ అమ్మా, అందుకే మస్ట్ అనే పదం వాడాలి. దాని సిగ్నిఫికెన్స్ అర్థం చేసుకోండి. నెక్స్ట్, అండ్ దెన్ అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? మే ఇష్యూ లైసెన్స్ టు బి రిజిస్టర్డ్ యాజ్ ఏ లిమిటెడ్ కంపెనీ అండర్ దిస్ సెక్షన్. సెక్షన్ 8 ప్రకారం రిజిస్ట్రేషన్ అప్పుడు ఇస్తుంది. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమ్మ ఈ సెక్షన్ 8 కంపెనీ రిజిస్ట్రేషన్స్ చాలా తగ్గిపోయింది. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వట్లా. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఒక చర్చెస్ అనో ఏదో పేరు మీద రిలీజియన్ కోసం స్టార్ట్ చేసేసి ఫారెన్ నుంచి ఫండ్స్ని విపరీతంగా డైవర్ట్ చేసుకోవడం మొదలుపెట్టింది. అది వాళ్ళ రిలీజియన్ కన్వర్షన్ కోసం అవ్వచ్చు, లేదా బ్లాక్ మనీ కన్వర్షన్ కోసం అవ్వచ్చు, దేనికైనా అయి ఉండొచ్చు.
ఇప్పుడు రిలీజియన్ కన్వర్షన్స్లో మేబీ అక్కడ దేశానికి పెద్దగా ఇది ఉండకపోవచ్చు నియర్ టర్మ్లో, షార్ట్ టర్మ్లో. కానీ బ్లాక్ మనీ హవాలా లాంటివి చేస్తే మాత్రం చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఎకానమీలో. ఏం చేస్తారు, సింపుల్గా సెక్షన్ 8 కంపెనీ కింద రిజిస్ట్రేషన్ తీసుకుంటారు. ఈ రిజిస్ట్రేషన్ చూపించి ఫారెన్ వెళ్ళి ఫండ్స్ రైజ్ చేస్తారు. వాళ్ళు ఇచ్చిన ఫండ్స్ని వైట్గా ఇక్కడ తెస్తారు, వాళ్ళకి పేమెంట్ అక్కడ ఇస్తారు, అయిపోయింది. సో అట్లా చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ సెక్షన్ 8 కంపెనీ రిజిస్ట్రేషన్ ఇవ్వడం అంత ఈజీ కాదు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఈ లైసెన్సెస్ మీద చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అండ్ ఒకసారి నీకు లైసెన్స్ ఇచ్చినా కూడా అది నీకేం ఫర్ ఎవర్ రైట్ ఏం కాదు. ఎప్పుడైతే మళ్ళీ నీ మీద డౌట్ వచ్చిందో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నీ లైసెన్స్ని రివోక్ చేయవచ్చు. రివోకేషన్ అంటే టేకింగ్ బ్యాక్, విత్డ్రావల్ అనమాట, విత్డ్రా చేసేవచ్చు. అండ్ ఇఫ్ ద సబ్సిక్వెంట్ అప్లికేషన్ ఈజ్ మేడ్ బై ద మెంబర్స్ దెన్ ROC షల్ రిజిస్టర్ సచ్ పర్సన్ ఆర్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ యాజ్ కంపెనీ అండర్ దిస్ సెక్షన్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సెక్షన్ 8 కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు అబ్టైన్ ద అప్రూవల్ ఫ్రమ్ CG. హూ ఈజ్ CG? సెంట్రల్ గవర్నమెంట్. ఆ సెంట్రల్ గవర్నమెంట్ నీకు అప్రూవల్ ఇచ్చిన తర్వాత అప్రూవల్ తీసుకుని డాక్యుమెంటేషన్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ROC దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తారు? ROC నీకు సెక్షన్ 8 ప్రకారం రిజిస్ట్రేషన్ అయిపోయినట్టు చేస్తారు. అంతేగాని డైరెక్ట్గా ROC దగ్గరికి వెళ్తే వాడు ఎవడు నా దగ్గరికి కాదమ్మా రావాల్సింది, ఫస్ట్ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలి? వాళ్ళ దగ్గర అప్లికేషన్ పెట్టాలి. అప్లికేషన్ ఫర్ వాట్? అప్లికేషన్ ఫర్ అప్రూవల్ రిగార్డింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ సెక్షన్ 8 కంపెనీ. అప్పుడు ఇస్తారు. జనరల్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ 8 కంపెనీ రిజిస్టర్డ్ అండర్ దిస్ సెక్షన్ ఎంజాయ్స్ ఆల్ ద ప్రివిలేజెస్ ఆఫ్ ఎ నార్మల్ కంపెనీ. నార్మల్ కంపెనీ లాగే దీనికి అన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. అంటే లిమిటెడ్ లైబిలిటీ, పర్పెచువల్ సక్సెషన్, సపరేట్ లీగల్ ఎంటిటీ, కామన్ సీల్, కెపాసిటీ టు స్యూ అండ్ బి స్యూడ్, ఇట్లాంటివన్నీ ఉంటాయి నార్మల్ కంపెనీ లాగే. ఏ కంపెనీ రిజిస్టర్డ్ అండర్ దిస్ సెక్షన్ షల్ నాట్ ఆల్టర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఇట్స్ మెమోరాండమ్ ఆర్ ఆర్టికల్స్ ఎక్సెప్ట్ విత్ ద ప్రీవియస్ అప్రూవల్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. నీకు ఫామ్ అవుతానంటే పర్మిషన్ ఇచ్చింది ఎవర్రా? సెంట్రల్ గవర్నమెంటేగా. మరి ఫామ్ అయిపోయిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయొచ్చా? చేయకూడదు. అందుకనే నువ్వు MOAలో ఆర్ AOAలో ఆల్టరేషన్స్ ఏమి చేయాలన్నా సెంట్రల్ గవర్నమెంట్ అడిగి చేయాలి. సార్ లాస్ట్ టైం నేను ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ పేషెంట్ల కోసం డొనేషన్ కోసం ఇట్లా చేశాను కదా సార్, ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్లు కన్నా డయాబెటిక్ పేషెంట్లు ఎక్కువైపోతున్నారు సార్, వాళ్ళ కోసం నేను వాడతానని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు మార్చేయకూడదు. నువ్వు క్యాన్సర్ పేషెంట్స్కి అని చెప్పి అప్రూవల్ తీసుకున్నావు కదా, నువ్వు ఇప్పుడు ఏం చేద్దాం అంటున్నావు? డయాబెటిక్ పేషెంట్లు అంటున్నావు. కరెక్టే, అంటే తప్పేం లేదు. కానీ ఈ విషయం ఎవరో చెప్పాలి? ఫస్ట్ నువ్వు సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అప్రూవల్ తీసుకోవాలి. ఆ తర్వాతే రిమైనింగ్ ఇలాంటి పనులన్నీ చేయాలి. అంతేగాని నీ ఇష్టాన్ని నువ్వు MOA AOA ఆర్డర్ చేసేసి నార్మల్గా అంటే ఒకసారి అప్రూవల్ వచ్చేసిందిలే ఇప్పుడు ఏమన్నా చేయొచ్చు, ఇప్పుడు నేను మంచికే వాడుతున్నాను కాబట్టి ఈ డబ్బులు ఎవరికైనా వాడచ్చు అనేటువంటిది నువ్వు చేయకూడదు. చేస్తే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం పెనాల్టీస్ పడతాయి. అర్థమైందా? నెక్స్ట్ మూడో పాయింట్ చూడండి. ఆల్సో అమాంగ్ ద ప్రొవిజన్స్ ద సెంట్రల్ గవర్నమెంట్ మే బై ఆర్డర్ ఆర్ రివోక్ ద లైసెన్స్ గ్రాంటెడ్ టు ఏ కంపెనీ అండర్ దిస్ సెక్షన్. ఇందా చెప్పా కదా, నువ్వు లైసెన్స్ వచ్చింది ఇప్పుడు నన్ను ఎవడేం చేయలేడని చెప్పి ఓవర్ యాక్షన్ చేసావు అనుకో, నీకు లైసెన్స్ ఎలాగైతే వచ్చిందో అలాగే వెళ్ళిపోద్ది. అండ్ ఇఫ్ రిక్వైర్డ్, ఒకవేళ అవసరమైతే CG మే ఆల్సో డైరెక్ట్ ద కంపెనీ టు కన్వర్ట్స్ ఇట్స్ స్టేటస్ అండ్ చేంజ్ ఇట్స్ నేమ్ టు యాడ్ ద వర్డ్ లిమిటెడ్ ఆర్ ద వర్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజ్ ద కేస్ మే బీ టు ఇట్స్ నేమ్. అంటే ఒకవేళ రేపు పొద్దున నువ్వు నీకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత నీ యాక్టివిటీస్ అన్ని సస్పీషియస్గా ఉన్నాయనుకోమ్మా, సింప్లీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నాకు ఎందుకు నేను చూస్తే డౌట్ వస్తుంది కానీ నువ్వు సెక్షన్ 8 కంపెనీగా వద్దు, నార్మల్ ప్రైవేట్ కంపెనీగా క్యారీ అవ్వు లేదా పబ్లిక్ కంపెనీగా క్యారీ అవ్వు, నీ పేరు కూడా మార్చేసాయి, నీ పేరులో లిమిటెడ్ యాడ్ చేయి లేదా ప్రైవేట్ లిమిటెడ్ యాడ్ చేయని చెప్పి కన్వర్ట్ కూడా చేయవచ్చు. ఎవరు ఇదంతా చేసేది? సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. పర్మిషన్ ఇచ్చింది వాళ్ళే కాబట్టి మోడిఫికేషన్స్ చేసేది కూడా వాళ్ళే. నెక్స్ట్ ఎగ్జామ్షన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్షన్స్ అంటేనమ్మా నార్మల్ కంపెనీస్ చేయాల్సిన పనులు కొన్ని వీళ్ళు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సెక్షన్ 8 కంపెనీ ఏ ఉద్దేశంతో పెట్టారు? నాట్ ఫర్ ప్రాఫిట్. ఇప్పుడు కంపెనీ రన్ చేయడం కష్టమే, కాస్ట్లీ అఫైరే అడ్మినిస్ట్రేషన్. మరి నార్మల్ కంపెనీకి అయితే ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి అది మేనేజ్ చేసుకుంటుంది.
ఇదేమో ప్రాఫిట్స్ని వేరే పర్పస్ కోసం, ఒక రిలీజియస్ పర్పస్, చారిటబుల్ పర్పస్ కోసం వాడుతుంది కాబట్టి మరి దీనికి కొన్ని ఎగ్జామ్షన్స్ ఇవ్వాలిగా. అందుకే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నార్మల్ కంపెనీ చేయాల్సిన పనుల్లో కొన్ని పనులు ఇది డబ్బులు ఎక్కువైతేలే మీకు, మీరు అలాంటివి చేయొద్దులే అని చెప్పి మన నార్మల్ మీరు టోల్ గేట్స్ దగ్గర చూస్తుంటారు. ప్రజాప్రతినిధులు వాళ్ళ కార్లకి టోల్ గేట్ కట్టించుకోరు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆలోచిస్తే ప్రజాప్రతినిధి అంటే వాడికి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? గవర్నమెంట్ ఇచ్చే శాలరీ. ఆ శాలరీ అంత తక్కువే కదా, మా లక్షల్లోనే ఉంటుంది. 1,00,000, 1,50,000 సంథింగ్ అంతే ఉంటుంది. మరి 1,00,000కి పాపి నేను టోల్ ట్యాక్స్ ఏం కడతాడులే, ఎందుకంటే ప్రజలకు సేవ చేసే పర్సన్ కదా ఇతను, డబ్బులు ఉండవు ఇతని దగ్గర. అందుకనే ఆ ప్రతినిధులకి ఏం చేస్తారు? టోల్ ఎగ్జామ్షన్. ఒక మంచి దీంతో అనమాట. బట్ ఇప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ మారిపోయి వేరే రాగానే వేరే విషయం. అంటే ఇక్కడ అందరూ పొలిటీషియన్స్ అందరూ రాంగ్ లేదా అందరూ రైట్ అనట్లేదమ్మా. సీఎంగా పనిచేసి కూడా సొంత ఇల్లు లేని సీఎంస్ మన ఇండియాలో చాలామంది ఉన్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలుగా పనిచేసి 10 పైసలు కూడా ఆస్తులు సంపాదించుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు. కార్పొరేటర్గా గెలిచే 100-150 కోట్లు వెనకలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆల్ డిపెండ్స్ అపాన్ మెంబర్స్. నెక్స్ట్ ఎగ్జామ్షన్స్ ఏంటి? సెక్షన్ 8 కంపెనీకి ఇచ్చిన ఎగ్జామ్షన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి, అపాయింట్మెంట్ ఆఫ్ సిఎస్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. సిఎస్ అంటే కంపెనీ సెక్రటరీ. కంపెనీ సెక్రటరీ ఏం చేయాలంటే కంపెనీకి అపాయింట్ చేసిన తర్వాత సెక్రటేరియల్ స్టాండర్డ్స్ ఉంటాయి కొన్ని, ఏ విధంగా ఆపరేట్ అవ్వాలనే దాని మీద కొన్ని రూల్స్ ఉంటాయి. కంపెనీ సెక్రటరీ కోర్సులో చెప్తారన్నమాట. అన్ని కంపెనీలానే ఎక్కువ ఉంటుంది ఆ పర్టికులర్ కోర్స్కి. మీకు సిఎంఏలో కాస్టింగ్ ఎఫ్ఎం ఎక్కువ ఉంటుంది కదమ్మా, అఫ్ కోర్స్ లా టాక్సేషన్ కూడా ఉంటుంది. సిఏలో ఎక్కువ అకౌంటింగ్ పార్ట్ ఎక్కువ ఉంటుంది, సిఎస్లో ఎక్కువ లా పార్ట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఆ సెక్రటేరియల్ ఆడిట్ ప్రకారం, సెక్రటేరియల్ స్టాండర్డ్స్ ప్రకారమే కంపెనీ రన్ అవ్వాలి. అది ప్రాపర్గా రన్ అవుతుందా లేదా చెక్ చేయడానికి సెక్రటేరియల్ ఆడిట్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇదంతా సిఎస్ చేయాలి. కానీ ఈ సెక్షన్ 8 కంపెనీ అనేది డబ్బు లేని ఒక పేద కంపెనీ కాబట్టి దీని దగ్గర డబ్బులు ఉండకపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కాబట్టి, దట్టు జనాలు ఇచ్చే చందాల మీద నడుస్తుంది కాబట్టి వీళ్ళకి ఎగ్జామ్స్ ఇస్తారు. అందరూ సిఎస్లు పెట్టుకోవాలి, కానీ నువ్వు మాత్రం వద్దులే, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి నీకైనా పర్లేదు. అపాయింట్మెంట్ ఆఫ్ సిఎస్ ఇన్ యువర్ కేస్ ఈజ్ నాట్ మ్యాండేటరీ, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆప్షనల్. నీకు కావాలంటే పెట్టుకోలేదంటే లేదు, మా నుంచి ప్రెజర్ ఏమి ఉండదు. అదొక ఎగ్జామ్షన్. రెండోది, ఏ జనరల్ మీటింగ్ ఆఫ్ ఏ సెక్షన్ 8 కంపెనీ క్యాన్ బి హెల్డ్ బై గివింగ్ 14 days నోటీస్ ఇన్స్టెడ్ ఆఫ్ 21 days నోటీస్. తర్వాత మీకు మీటింగ్స్ చెప్పినప్పుడు చెప్తా. ఇండియాలో కంపెనీస్ యాక్ట్ ప్రకారం గవర్న్ అయ్యే ఏ కంపెనీ అయినా వాళ్ళు మీటింగ్ పెట్టుకోవాలంటే మినిమం 21 days క్లియర్ డేస్ నోటీస్ ఇచ్చి పెట్టుకోవాలి. అంటే వాళ్ళ మెంబర్స్కి ఈరోజు నోటీస్ ఇచ్చి వారం తర్వాత మీటింగ్ అంటే కుదరదు. వాడు నోటీస్ ఇష్యూ చేసిన డేట్కి, మీటింగ్కి కాల్ ఫర్ చేసిన డేట్కి, మీటింగ్ డేట్కి మధ్యలో 21 క్లియర్ డేస్ ఉండాలి. క్లియర్ డేస్ అంటే అర్థం ఏంటంటే పిలిచిన రోజు పెట్టే రోజు తీసేస్తారు, మధ్యలో గ్యాప్ ఉండాలన్నమాట. ఇప్పుడు 1వ తారీఖు పిలిచి 22వ తారీఖు పెట్టకూడదు. ఎందుకని? 1వ తారీఖు పిలిచేవాళ్ళకి ఆ డేట్ తీసే 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. 21 అంటే 20వ రోజు పడింది. నో, అలా పెట్టకూడదు. నువ్వు మీటింగ్కి పిలిచిన డేట్కి, సార్ మీటింగ్కి పిలవడం అంటే ఏంటి సార్, నోటీస్ డేట్ ఉంటుంది కదమ్మా, ఆ నోటీస్లో నువ్వు చెప్పిన డేట్కి మీటింగ్ పెట్టబోయే డేట్కి మధ్యలో 21 రోజులు గ్యాప్ ఉండాలి. దీన్ని మళ్ళీ చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. 21 వర్కింగ్ డేస్ అనుకుంటారు. 21 వర్కింగ్ డేస్ కాదు నాన్న, 21 క్లియర్ డేస్. 21 క్లియర్ డేస్ ఉంటే అప్పుడు అది వ్యాలిడ్ అవుతుంది. అర్థమైందా? సో అట్లా. నెక్స్ట్ ఆల్సో ద ప్రొవిజన్స్, ఒక నిమిషం. నార్మల్గా కంపెనీ అయితే 21 days నోటీస్ ఇచ్చి మీటింగ్కి పిలవాలి. కానీ సెక్షన్ 8 కంపెనీ అట్లా కాదు, జస్ట్ గివింగ్ 14 days నోటీస్తో పిలుచుకోవచ్చు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ ఈజీగా ఉండడం కోసం అందరూ 21 రోజులు నోటీస్ ఇవ్వాలి, మీరైతే 14 రోజులు నోటీస్ ఇచ్చే పిలుచుకోవచ్చు అని ఒక ఎగ్జామ్షన్ అనమాట. కొంతమంది డౌట్ వస్తుంది, 21 రోజులు క్లియర్ నోటీస్ కాకుండా మీటింగ్ పెడితే ఏమవుతుంది, వీలున్న వాళ్ళు వస్తారు కదా, వస్తే మీటింగ్ పెట్టుకుంటే తప్పే ఉందని అని అడుగుతారు. జాగ్రత్తగానండి. 21 days క్లియర్ నోటీస్ లేకుండా గనక మీటింగ్ జరిగితే ఆ మీటింగ్ అనేది ఒక ఇన్వాలిడ్ మీటింగు. ఆ మీటింగ్లో మీరు పాస్ చేసిన రెజల్యూషన్స్ ఏవి కూడా చల్లవు. ఈవెన్ దో యునానిమస్గా అందరూ ఓకే అన్నా కూడా చల్లదు. ఎందుకంటే ద మీటింగ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఏ ఇన్వాలిడ్ మీటింగ్.
అర్థమైందా? ఇప్పుడు మీటింగ్కి 21 days కన్నా తక్కువ నోటీస్ ఇచ్చి పిలవాలంటే అది వేరే ప్రాసెస్. అట్లా కాకుండా నీ ఇష్టానికి 10 రోజులు 15 రోజులు నోటీస్ ఇచ్చేసి మా మెంబర్స్ అందరూ వచ్చారు, ఎవరికేం అబ్జెక్షన్ లేదు. ఇక్కడ అబ్జెక్షన్ ఉండాల్సింది మెంబర్స్కి కాదు, కంపెనీ లాకి. కంపెనీ లా వద్దు అని చెప్పినప్పుడు మీ మెంబర్స్ ఓకే అన్నా నాట్ ఓకే అన్నా పడదు. వద్దంటే వద్దంతే, క్లియర్. నెక్స్ట్, ఆల్సో ద ప్రొవిజన్స్ రిలేటింగ్ టు appointment of directors under section 149 regarding maximum and minimum number of directors also not applicable. 149 లో మనకు కొన్ని లిమిట్స్ ఉంటాయి. మ్యాక్సిమం ఎంతమంది డైరెక్టర్స్ ఉండాలి, అలాగే మినిమం ఎంతమంది డైరెక్టర్స్ ఉండాలి అనేది ఉంటుంది. అవి కూడా ఇందులో ఏముంటాయి. నువ్వు ఎంతమంది అయినా డైరెక్టర్స్గా పెట్టుకోవచ్చు. ఏ కంపెనీ గురించి మనం మాట్లాడేది? చారిటబుల్ కంపెనీ, సెక్షన్ 8 కంపెనీ గురించి. వీడు సిఎస్ని పెట్టుకునే పని లేదు. షార్ట్ నోటీస్తో మీటింగ్లు పిలవచ్చు. షార్ట్ నోటీస్ అంటే 14 days నోటీస్తో పిలవచ్చు. నార్మల్గా అయితే 21 days. వీళ్ళు మాత్రం 14 daysతో కూడా పిలుచుకోవచ్చు, ఆప్షన్ ఉంది. అలాగే మినిమం నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్కి కానీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్కి కానీ లిమిట్ ఏమీ లేదు. నీ ఇష్టం, నీ ఫ్లెక్సిబిలిటీ బట్టి ఎంతమందినైనా పెట్టుకో. అలాగే మల్టిపుల్ కంప్లైంట్స్ ఆస్పెక్ట్స్ హ్యావ్ ఆల్సో బీన్ రిలాక్స్డ్ ఫర్ సచ్ కంపెనీస్ అండర్ కంపెనీస్ యాక్ట్ 2013. అంటే ఇంకా చాలా విషయాల్లో కంపెనీస్ యాక్ట్ అన్ని కంపెనీస్ని ఫాలో అవ్వమని చెప్పిన రూల్స్ని, కంప్లైంట్స్ అంటేనమ్మా ఫాలో అవ్వడం. కంప్లైంట్స్ అంటే ఏంటమ్మా? ఫాలో అవ్వడం. మీరందరూ ఈ రూల్ ఫాలో అవ్వండి అని చెప్పి కంపెనీస్ యాక్ట్ చాలా కంపెనీస్కి చెప్పిన రూల్స్ని సెక్షన్ 8 కంపెనీకి మీరు వద్దులేండి, ఫాలో అవ్వద్దు, పర్లేదు, మీరు చారిటబుల్ కంపెనీ కాబట్టి అని చెప్పి ఎగ్జామ్స్ ఇచ్చిందమ్మా. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే షార్ట్ నోటీస్తో మీటింగ్ పిలవచ్చు. అట్లాగే మినిమం నెంబర్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్కి లిమిట్ లేదు. అలాగే చాలా విషయాల్లో ఇంకా వీళ్ళు అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్లో నార్మల్ కంపెనీ చేయాల్సిన పనులు సెక్షన్ 8 కంపెనీ చేయొద్దు అని చెప్పారు. ఓకేనా? ఇది నెక్స్ట్ ఈ లైసెన్స్, ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఎందుకంటే ఇది ఒక పెద్ద టాపిక్ అనమాట. లైసెన్స్కి ఎలా అప్లై చేయాలి అండ్ కన్వర్షన్ కూడా అన్నాం. ఆల్రెడీ ఒక ప్రాఫిట్ మోటివ్తో స్టార్ట్ చేసిన కంపెనీ కూడా తర్వాత నాట్ ఫర్ ప్రాఫిట్ మారచ్చు, డౌట్ ఏమో. సో నాట్ ఫర్ ప్రాఫిట్గా మారచ్చు. సో ఆ నాట్ ఫర్ ప్రాఫిట్ ఎలా చేంజ్ చేసుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ని ఎలా అడగాలి, అండ్ అలాగే మీరు ఇచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన లైసెన్స్ని గవర్నమెంట్ ఎలా రివోక్ చేస్తుంది, అలా వాటి గురించి ఉంటుంది. రేపు క్లాస్లో అవి చెప్పేసుకుని ఈ పిఎఫ్ఐ కూడా మాట్లాడేద్దాం. దీంతో బేసిక్ పార్ట్ అయిపోతుంది, ఇక్కడితో క్లోజ్, రేపటితో అయిపోతుంది. ఓకేనా? సో అంటే అసోసియేషన్స్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఒక సగం అయింది, ఇంకా సగం ఉంది. రేపు మాట్లాడదాం సార్. ఓకేనా? సో ఎప్పటికప్పుడు పెండింగ్ ఏమైనా ఉంటే సిలబస్ని, క్లాసెస్ ఏమైనా మిస్ అయితే ఆ పెండింగ్ క్లాసులు కంప్లీట్ చేసుకోండి అమ్మా. అలాగే ఏ రోజు సెషన్ ఆ రోజు క్విక్ వేలో రివైజ్ చేసుకుంటూ ఉంటే ఇవే మీకు తర్వాత సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. మెల్లగా చదువుదాంలే అనుకుంటే ఆల్రెడీ మనకి బేసిక్ పార్ట్ ఆల్మోస్ట్ 80% అయిపోయింది. ఈ బేసిక్ పార్ట్స్లోనే చాలా పాయింట్స్ ఉంటాయి. ఇవి అర్థమైతేనే తర్వాత మీకు ఫౌండేషన్ బాగుంటుంది. సో డైలీ గంటే కదా క్లాస్ జరుగుతుంది, పర్లేదు, ఏదో మేనేజ్ చేస్తున్నాం, ఏదో వస్తున్నాం వింటున్నాం అయిపోతుంది అని అనుకుంటే కుదరదమ్మా. తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రివిజన్ అప్పుడు మీరు ఇబ్బంది పడతారు. అట్లా అవ్వకుండా ఉండాలంటే ఏ రోజు క్లాసెస్ ఆ రోజు మీరు క్విక్ వేలో రివైజ్ చేసుకోండి. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఏ డౌట్స్ ఉన్నా కూడా ఆ నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి అడగండి. ఓకే? సో ఇది జనరల్ పాయింట్స్, ఇది మన సెక్షన్ 8 కంపెనీకి సంబంధించి. రేపు హౌ టు అబ్టైన్ లైసెన్స్, అలాగే రెవొకేషన్ ఆఫ్ లైసెన్స్, కొత్త కంపెనీ ఎలా లైసెన్స్ తెచ్చుకోవాలి, ఆల్రెడీ ప్రాఫిటబుల్ కంపెనీగా రన్ అవుతూ వాళ్ళు ఏమైనా మారాలనుకుంటే వాళ్ళు ఎలా లైసెన్స్ తెచ్చుకోవాలో రేపు క్లాస్లో చూద్దాం. మీన్ వైల్ ఆన్లైన్లో ఉన్నవాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి రైస్ చేయండి అమ్మా, ఒక 2 to 3 minutes. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. తేజ రాలేదు వల్ల రాలేదు. వీడు ఒక రోజు వస్తే 2 రోజులు రావట్లేదు, లేదు రెగ్యులర్గా వస్తున్నాడా? మా ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేకపోతే క్లోజ్ చేశాను, ఏం లేకపోతే లేవని చెప్పేయండి. ఓకే, ఓకేమ్మా. నెక్స్ట్ వర్మ సార్ క్లాస్ 5 to 6.
5 to 6:30, 1.5 hour. ఓకేమా, రైట్. ఒక 5-10 minutes బ్రేక్ తీసుకోండి. బ్రేక్ తీసుకోవాలంటే ఆన్లైన్ నుంచి వెళ్ళిపోమని కాదమ్మా, చాలా రిలాక్స్ అవ్వండి. వర్మ సార్ వస్తారు, నెక్స్ట్ క్లాస్ తీసుకోండి.